వెల్కమ్ టు కారంచేడు క్యాడర్ క్యాంప్. ఈ క్యాంపును మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా భగత్ సింగ్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చీరాల దగ్గర నిర్వహిస్తున్నాము. ఇక్కడ చీరాల బీచ్ కానీ, అదేవిధంగా పరిసరాలు కానీ స్వచ్ఛమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అందరు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునేవారు పండగలను వదిలేసి ఇక్కడ రుద్ర క్షేత్రం దగ్గర మేమున్నాము. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను కూడా వీక్షించడానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. వచ్చేవాళ్ళు, ఇప్పటికి నమోదు చేసుకున్న వాళ్ళు తప్పకుండా 19వ తారీఖు ఉదయం ఇక్కడ ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా కొత్త వాళ్ళు కింద ఇచ్చినటువంటి నెంబర్లకు కాల్ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, అందరికీ స్వాగతం, సుస్వాగతం. కారంచేడు క్యాడర్ క్యాంప్కి ఏర్పాట్లన్నీ సిద్ధమవుతున్నాయి. మార్చి 19, 20, 21, 22 4 రోజుల పాటు అందరిలో స్ఫూర్తిని నింపి నాయకులుగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక సైనికులను శిక్షణ చేయడం కోసం రాజ్యాంగం చేతబట్టి జ్ఞానంతో అజ్ఞానంపై యుద్ధం చేసి విజ్ఞాన శాస్త్రీయ సమాజం నిర్మించడం కోసం జరుగుతున్నటువంటి ఈ కారంచేడు క్యాడర్ క్యాంప్కి అందరూ రావాలని కోరుతున్నాం. ఆల్రెడీ వస్తానని పేరు నమోదు చేసుకున్న వాళ్ళు ప్రయాణం ఏర్పాట్లు చేసుకొని 19వ తేదీ ఉదయమే చీరాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే కింద ఇచ్చినటువంటి నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి స్వయంగా మీరే ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఇదే స్వాగతం, సుస్వాగతం. మరి ఈ పోరాటంలో ముఖ్యమైన 2-3 నాయకుల్లో ఒకరు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి పద్మారావు గారు, రెండవది బుజ్జ తారకం గారు, మరొక 3వ వ్యక్తి భగత్ సింగ్ బాబన్న. మరి అన్న ఇక్కడ మన మొత్తం కార్యక్రమానికి కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా, వెన్నుదండుగా నిలబడుతున్నాడు. అన్న ఆధ్వర్యంలో జరిగే దీనికి నేను పర్యవేక్షకుడిగా వచ్చి మానిటరింగ్ చేయబోతున్నాను. మరి మీ అందరికీ స్వాగతం పలకాల్సిందిగా భగత్ సింగ్ బాబన్నను కోరుతున్నాను. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఇవాళన్న పరిస్థితుల్లో శాస్త్రజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పంచిపెట్టే మనలాంటి వాళ్ళు మరింత ఐకమత్యంగా, మరింత ముందడుగు వేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కులాలుగా, మతాలుగా దేశంలో జరుగుతున్న అరాచకాలను ప్రతి వాళ్ళు చూస్తున్నాము. అందువల్ల ఈ తరుణంలో, ఈ దశలో, ఈ దశకంలో ఈ బాధ్యత మరింత పెరిగింది మన మీద. అందువల్ల మీరు ఇంటిలో అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. చిన్నపిల్లలకి ఈ విషయాన్ని బోధించండి. వాళ్ళని ఈ కార్యాచరణ వైపు, ఈ ఆచరణ శాస్త్రీయ దృక్పథం అందరికీ తెలుసుకునేందుకు రూపొందించిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వడానికి మీరంతా కూడా మార్చి 19, 20, 21, 22 ఈ తేదీల్లో తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలని మీరు అడ్జస్ట్ చేసుకుని తప్పనిసరిగా చీరాల, మరి కారంచేడు బాధితుల పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న క్యాడర్ క్యాంప్కి అందరూ కూడా తప్పనిసరిగా సన్నద్ధులై రండి. ఇది మన ఆచరణాత్మక జీవితానికి ఉదాహరణగా నిలబడేందుకు మనం అందరం గట్టిగా కృషి చేద్దాం. జై భీమ్, జై ఇన్సాన్. స్థానికంగా కోఆర్డినేటర్గా ఉండి మన అన్ని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంకులన్న కూడా మీ అందరికీ స్వాగతం చెప్పాల్సిందిగా, ఉద్యమ ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఉద్యమ ఆహ్వానితులందరూ రావాలని ప్రకటిస్తూ మేము అన్ని విధాల మీకు ఏర్పాట్లకి సిద్ధం చేసాం. దాంతో మాకు బాధ్యత ఎక్కువగా పెరిగింది. తప్పనిసరిగా అందరు రావాలని కోరుతున్నాం. నా పేరు ఎస్ చైతన్య, మచిలీపట్నం. అందరికీ స్వాగతం.